నమస్కారం ఇది సంగతికి స్వాగతం. కొత్త మిత్రులు దగ్గర చేసుకోవడమే కాదు పాతవారితో మైత్రి బంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఇరుగు పొరుగుతో సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అధికారంలోకి వచ్చింది మొదలు ఇదే దౌత్య మంత్రంతో ప్రపంచం చుడుతున్నారు ప్రధాని మోదీ. స్వల్ప వ్యవధిలోనే 30కి పైగా దేశాల్లో పర్యటించారు. అవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం మోదీ రష్యా 2 రోజుల పర్యటన మరొక స్థాయి అనే చెప్పాలి. దశాబ్దాల చెలిమికి కొత్త రెక్కలిస్తూ భవిష్యత్ సంకల్పాలకి భరోసా కల్పిస్తూ ముందడుగు వేశారు ఇద్దరు నాయకులు. దోస్త్ మేరా దోస్త్ అంటూ మరోసారి ప్రపంచమంతటికీ వినిపించేలా స్నేహ గీతం ఆలపించారు. ఈ 2 రోజుల్లో మాస్కో నాయకత్వంతో కుదిరిన ఒప్పందాలు, చేసుకున్న అవగాహనలే ఇప్పుడు అందర్నీ ఔరా అనిపిస్తున్నాయి. గంగా ఓల్గా సంగమంగా చరిత్రలో ప్రత్యేక స్థానం పదిలం చేసుకున్న మైత్రి బంధం భారత్ రష్యా స్నేహ ప్రస్థానం. భౌగోళికంగా వేల మైళ్ల దూరంలో ఉన్న మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, రక్షణ, వాణిజ్య అంశాల్లో ఎటు చూసినా ఇది ఎంతో ప్రత్యేకం. ప్రపంచంలో విలక్షణ మిత్రులు బ్రిటన్, అమెరికా, చైనా, పాకిస్తాన్ కన్నా ఎన్నో రెట్లు ప్రత్యేకమైన అనుబంధం. 5 దశాబ్దాలుగా స్నేహానికి ప్రతీకగా ప్రపంచం మన్ననలు అందుకుంటున్నాయి 2 దేశాలు. ప్రజలకు ఒకరంటే ఒకరికి కొత్త కాదు. అధికారంలో ఎవరు ఉన్నా ఇరు దేశాల మాటల్లో, చేతల్లో అదే సాన్నిహిత్యము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 1970, 80వ దశకంలోలా ఒకే మాట ఒకే బాట అన్నంత స్థాయిలో కాకపోయినా ఇప్పటికీ ఇద్దరూ పరస్పరం నమ్మదగిన మిత్రులే. ఇండియాలో ఏ పిల్లాన్ని అడిగినా చెబుతాడు భారత్కు రష్యా గొప్ప మిత్రదేశమన్న మోదీ మాటలు. క్రెమ్లిన్లో ఇండియాకు అత్యంత ఆప్తమిత్రుణ్ణి నేనే అన్న పుతిన్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివే. మైత్రి బంధం తొలి రోజుల్లో మనం చాలా పేదరికంలో ఉన్నాం. సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా ఆధారపడింది రష్యాపైనే. 1965, 1971 పాకిస్తాన్తో యుద్ధ సమయంలో సైనిక, దౌత్యపరమైన సహాయంలో ఆపన్న హస్తం అందించింది రష్యానే. తర్వాత రష్యా కంటే ఆర్థిక వ్యవస్థ పరంగా మెరుగైన కొన్ని ఒడిదుడుకులు, అపోహలు ఇబ్బంది పెట్టినా మనం ఒకటి అన్న భావన మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒకరికి ఒకరం అన్న స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిరకాల బంధానికి బీటలు వారుతున్నాయన్న ఆందోళనలు పెరిగిన మాట కాదనలేని వాస్తవం. భారత 14వ ప్రధానమంత్రిగా వచ్చిన మోదీ హయాం ప్రారంభమయ్యాక ఇంతకాలం అనుమానాలు అలానే కొనసాగాయి. పాత కాపుల మధ్య కొత్త కూర్పులు ఇబ్బందులు తెచ్చిపెట్టాయన్న విశ్లేషణలు వచ్చాయి. వాటన్నింటికీ ఒకేసారి సమాధానంగా వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా 2 రోజుల పర్యటన. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ప్రపంచమంతా సుడిగాలి పర్యటనలు చేసిన మోదీ రష్యాకు మాత్రం దూరంగానే ఉన్నారన్న అపోహల మధ్య ఊహించనంత ఫలవంతంగా ముగిసిన యాత్ర ఇది. బ్రిక్స్ సమావేశాలు, షాంఘై సహకార వేదిక సదస్సు, G20 భేటీల్లో పొడి మాటలు తప్ప మనస్ఫూర్తిగా చేతులు కలిసింది లేదన్న వెలితి తీర్చేసింది. 2014 ఇదే డిసెంబర్లో భారత్లో పుతిన్ పర్యటనకు సరిగ్గా ఏడాది తర్వాత మాస్కో ఆతిథ్యం స్వీకరించిన ప్రధానమంత్రి రేపటి ప్రపంచం భారత్ రష్యా బంధంలో కొత్త అంకాన్ని చూస్తుంది అన్న ప్రకటనతో అన్ని సందేహాలు తీర్చేశారు. Thank you for generous and warm hospitality. You are the architect of the India-Russia strategic partnership. And in changing world, your leadership has kept our relations on a steady course of progress and growth. Mr. President, I have always had great respect and appreciation for your strategic partnership. It has been a source of strength and success for India in defense, development, and diplomacy. And there is genuine goodwill and mutual respect between our people. లేదు అన్న లోటు పూడ్చేస్తూ ఒకే దఫాలో భారీ ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ల నుంచి
రక్షణ దిగుమతులు పెరుగుతున్నాయన్న రష్యా అసంతృప్తులను సమాధానపరుస్తూ వేల కోట్ల రూపాయల ఒప్పందాలకు బాటలు పడ్డాయి. ఒప్పందాలు, అవగాహనలు అన్నీ కలిపి దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలకు ఇరు దేశాధినేతల మధ్య అంగీకారం కుదిరింది. అన్నీ వాస్తవ రూపం దాల్చితే భారత ప్రధానమంత్రుల ద్వైపాక్షిక పర్యటనలో ఇదే అతిపెద్దదిగా నిలిచిపోతుంది. దశాబ్ద కాలంలోనే ఎంతో ఫలవంతమైన యాత్రగా ఉభయతారకంగా నిలుస్తుంది. మనకు వైరిపక్షంలో ఉన్న పాకిస్తాన్కు MI-35 యుద్ధ హెలికాప్టర్లు, చైనాకు S-400, Su-35 పోరాట విమానాలు, రష్యా నుంచి ఎగుమతుల తర్వాత జరిగిన ఈ పరిణామాలు భవిష్యత్ భయాలకు సమాధానమిస్తాయి. మోదీ పుతిన్ సంయుక్త ప్రకటనలోని అంశాలు అందుకు బలం చేకూర్చేవే. As I look to the future, I see Russia as a significant partner in India's economic transformation and in shaping of a balanced, stable, inclusive and a multipolar world. I've had excellent conversation and very productive outcomes. It has deepened my conviction that this relationship truly meets the test of a special and privileged strategic partnership. We have laid the foundation of the future character of this strategic partnership. ఆసియాలో సుస్థిరతకు భారత్ రష్యా మధ్య బలోపేతం అవుతున్న మైత్రి కీలకంగా నిలవనుంది. మధ్య ఆసియా దేశాలైన ఉక్రెయిన్, సిరియా సహా ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపన ఇరు దేశాలకు ఎంతో అవసరం కూడా. అందుకే అణు, సైనిక, సాంకేతిక రంగాల్లో సున్నితమైన అంశాల్లో మరింతగా కలిసి నడవాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఇక్కడ చాణక్యుడి రాజమండలి సిద్ధాంతాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ దేశానికైనా సరిహద్దు పంచుకునే పొరుగు దేశంతో శత్రుత్వం ఎంత సహజమో, వాటికి ఆవల ఉండే దేశాలతో మిత్రత్వం అంతే సహజం. అలా చూసినప్పుడు చైనాకు పగ్గాలేయటానికి వారితో సరిహద్దు పంచుకునే రష్యా, పాక్ని అదుపులో పెట్టడానికి వారితో సరిహద్దు పంచుకునే ఆఫ్ఘనిస్తాన్తో సయోధ్య చాలా అవసరం. ప్రస్తుతం మోదీ, పుతిన్ కూడా అదే బాటలో పయనించారు. ప్రస్తావించాల్సిన మరొక విషయం ఇంధనం. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఇంధన ఉత్పత్తిదారు రష్యా అయితే వినియోగంలో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో మనదే. ప్రపంచమంతా మాంద్యం కమ్మేసిన పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన అవసరాలు పెరిగాయే తప్ప తగ్గింది లేదు. చమురు, సహజ వాయువు, అణు విద్యుత్ మూడింటి అవసరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ 3 రంగాల్లో రష్యా మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్లో ఇంధన భద్రత సాధించాలంటే మనకు రష్యాతో ఈ సయోధ్య కీలకం కూడా. ఈ విషయంలో ఐరోపా సమాఖ్య, చైనా తర్వాత జపాన్ రష్యా నుంచి నేరుగా చమురు, సహజ వాయువు పైప్లైన్ల ఏర్పాటుతో లబ్ధి పొందుతున్నాయి. మనం మాత్రం అస్థిర మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీటన్నిటికీ రష్యా నుంచి హిమాలయాల మీదుగా భారీ పైప్లైన్ నిర్మాణం చేస్తే పెద్ద ఊరట లభిస్తుంది. దౌత్య, వాణిజ్య సంబంధాల పరంగా రూపురేఖలే మారిపోతాయి. ప్రపంచంలోని అనేక దేశాలతో మనకు మైత్రి బంధం ఉండొచ్చు, కానీ అవేవి రష్యాతో సాటి రావు అనటంలోనూ ఎలాంటి సందేహం లేదు. అంత బలమైన బంధం ఉండబట్టే ప్రపంచమంతా భారత్పై ఆంక్షలు పెట్టిన సమయంలోనూ రష్యా నుంచి ఇక్కడకు అన్ని రకాల ఎగుమతులు యథావిధిగా కొనసాగాయి. అత్యాధునిక సాంకేతికత సహా దేశీయ క్షిపణి కార్యక్రమాలకు ఊతం లభించింది. వాటన్నింటికీ కీలకమైన పరస్పర విశ్వాసం పెంచే ప్రయత్నంలో మోదీ నేటి ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత్లో తయారీకి ఊతం, రక్షణ, ఇంధన అవసరాలకు బాసట అన్ని వెరసి 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు, అవగాహనలు. వాటన్నింటికీ మించి పరస్పరం సహకారంపై తిరుగులేని ముందడుగు. మోదీ పర్యటనతో రష్యాతో సంబంధాల్లో ఒక్కసారిగా కనిపించిన మార్పు ఇది. నమ్మకమైన భాగస్వాములుగా ఉన్న ఇరు దేశాల బంధం రక్షణ ఒప్పందాలతో మరింత బలోపేతమైంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ఆచరణ దిశగా అడుగులు వేసింది. రక్షణ ఉత్పత్తుల కోసం భారత్, రష్యాకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంలో అంతర్యమేంటి? మోదీ, రష్యా పర్యటన ఉభయతారకంగా మరెలాంటి మార్పులకు సాక్షిగా నిలవనుంది?
మాస్కో, న్యూఢిల్లీ మధ్య వెల్లివిరిసిన మైత్రి. రక్షణ భాగస్వామితో రక్షణ అనుబంధం మరింత బలోపేతం. మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో తొలి అడుగు. రక్షణ వ్యవహారాల పేరు చెబితే చాలు ప్రపంచంలోనే భారత్కు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి రష్యా. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఈ బంధం భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో మరింత దృఢమైంది. ఉభయ దేశాల మధ్య సంబంధాలు సరికొత్త దిశలో సాగేందుకు నాంది పలికింది. ద్వైపాక్షిక చర్చల్లో జరిగిన జాప్యంతో దూరం పెరిగిందన్న అనుమానాలు చెరిపేస్తూ ఉమ్మడి భాగస్వామ్యానికి కొత్త రూపునిచ్చింది. మాస్కోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో భారత్లో తయారీకి ఊతమిచ్చేలా ఎన్నో అడుగులు పడ్డాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తి సహా ఆర్థిక రంగంలో పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. భవిష్యత్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే ప్రణాళికలు పట్టాలెక్కాయి. మోదీ రష్యా పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. 9 లక్షల కోట్ల విలువైన 16 ఒప్పందాలకు ఆమోద ముద్రపడింది. రష్యా సహకారంతో సంయుక్తంగా 226 సైనిక హెలికాప్టర్లు భారత్లో తయారీ, 12 అణువిద్యుత్ కర్మాగారాల నిర్మాణం పచ్చజెండా ఊపాయి. అంతకుముందు ప్రతి విదేశీ పర్యటనలోనూ భారత్లోని అవకాశాలు ఆవిష్కరిస్తున్న మోదీ రష్యాలోనూ బలమైన వాణి వినిపించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, అణు ఇంధన రంగాల్లో రష్యా సామర్థ్యాలకు భారత్లోని అవకాశాలు పోల్చి చూపారు. ఫలితంగా రష్యా నుంచి 40,000 కోట్ల రూపాయలతో S-400 ట్రిముఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కొనుగోలుకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత్లో తయారీ కార్యక్రమంలో భాగంగా కమో సైనిక హెలికాప్టర్లు ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు అవగాహన కుదిరింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ రష్యాలోని అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న 30,000 కోట్ల భారీ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యానికి ఒప్పందం కుదిరింది. భారత్లో తయారీకి ఇదే తొలి భారీ రక్షణ రంగ కార్యక్రమమని మోదీ స్వయంగా ప్రకటించారు. The intergovernmental agreement on manufacture of Como 226 helicopter in India is the first project for a major defense platform under the Make in India mission. It is rightly with our most important defense partner. We have made progress on a number of other defense proposals. This would boost defense manufacturing in India and India's defense readiness with next generation equipments. The pace of our cooperation in nuclear energy is increasing. We are making progress on our plans for 12 Russian nuclear reactors at 2 sites. ఇవే కాకుండా రష్యాలో హైడ్రోకార్బన్ల వెలికితీత ఉత్పత్తిపై రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీ, ఆయిల్ ఇండియా, ఐఓసీల మధ్య ఒప్పందం కుదిరింది. ఉభయ దేశాల మధ్య వాణిజ్యవేత్తల రాకపోకలకు సంబంధించిన నిబంధనలు సులభతరం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. దౌత్య, అధికారిక పాస్పోర్ట్లపై ప్రయాణాలకు సంబంధించి హెలికాప్టర్లు, ఇంజనీరింగ్ సహకారానికి ఆమోదం లభించింది. రైల్వేలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది. 2015-17 మధ్య కస్టమ్స్ ఉల్లంఘనలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. సీడాక్, ఐఐఎస్సి, లొమొనోసోవ్, మాస్కో స్టేట్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్లో సౌరశక్తి ప్లాంట్లలో సహకారం, రష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులు, హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, రష్యా భూభాగంలో జియోలాజికల్ సర్వే సహా వివిధ అంశాల్లో సహకారానికి రెండు పక్షాలు సమ్మతి తెలిపాయి. ప్రస్తుతం 66,000 కోట్లున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10 ఏళ్లలో 1.98 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ పర్యటన బలమైన, విశ్వసనీయమైన బంధానికి నాంది పలికిందని సంతోషం వ్యక్తం చేశారు. అణు ఇంధన రంగానికి సంబంధించి భారత్లో 2 చోట్ల 12 రష్యా రియాక్టర్ల పనులు ఊపందుకున్నాయని ప్రకటించారు. తమిళనాడు కోడంకుళం అణు విద్యుత్ కర్మాగారంలో 3-4 దశలపై పురోగమన దిశలో ఉన్నాయని స్పష్టం చేశారు. రక్షణ అంశాలకు సంబంధించి విక్రేత, కొనుగోలుదారుగా ఉన్న బంధం పటిష్టం చేసుకుని ఆయుధాలు, విమానాల ఉమ్మడి ఉత్పత్తికి రెండు దేశాలు 15 ఏళ్ల క్రితమే ముందుకొచ్చాయి. ఆ చొరవ ఫలితంగానే బ్రహ్మోస్ క్షిపణి ఇరువురి మేధో సంపత్తికి నిదర్శనంగా నిలిచింది. బ్రహ్మోస్ తరహా శత్రు దుర్భేద్య ఆయుధాలు మరెన్నింటినో నిర్మించగల సత్తా
ఉమ్మడి భాగస్వామ్యానికి ఉందంటూ రాష్ట్రపతిగా కలాం ప్రకటించి 10 ఏళ్లు దాటింది. అనంతరం 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి కోసం 2007లోనే ఒప్పందం కుదిరింది. భారత్లో 127 5వ తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు వ్యయం $2,500 కోట్ల 2010లోనే నిర్ధారించినా వడివడిగా అడుగులు మాత్రం పడటం లేదు. ప్రస్తుత ఒప్పందాలతో ఆ ప్రతిబంధకాలు అన్నీ తొలగిపోయినట్లే. వాస్తవానికి సోవియట్ యూనియన్ కాలం నుంచి రక్షణ రంగంలో రెండు పక్షాలు బలమైన సంబంధాలు కొనసాగించాయి. కాలక్రమంలో రెండు దేశాల మధ్య కొంత దూరం పెరిగింది. స్నేహ, సహకారం కొనసాగిన ద్వైపాక్షిక, ఆర్థిక రంగాల్లో సంబంధాల్లో అంతరం ఏర్పడింది. ఒకప్పుడు భారత్ అమ్ముల పొదిలో 80% పైగా ఆయుధాలకు పెద్ద దిక్కుగా ఉన్న రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వైపు మనం చూడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. మేధో సంపత్తి హక్కులు సహా పరిశోధన అభివృద్ధిలో ఎవరి వాటా ఎంతన్న అంశాలపైన వైరుధ్యాలు రక్షణ సహకారంపై నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి. ఉభయుల ప్రయోజనాల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఛేదిస్తూ భారత్లో తయారీ కింద రష్యా రక్షణ సహకారాన్ని అందుకోవడంలో విజయం సాధించారు మోదీ. ఈ ఒప్పందాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలైతే రష్యా భారత్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయమే మొదలవుతుంది. పడిపోయిన చమురు ధరలు సహా ఐఎస్ తీవ్రవాదుల విధ్వంసాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యాకు భారత్ ఉపశమనంగా మారుతుంది. పాశ్చాత్య దేశాల బేరసారాల కంటే రష్యాతో సంబంధాలే భారత్కు కూడా లాభిస్తాయి. జపాన్, అమెరికాల వాణిజ్యం ఎందుకంతగా కాంతులెన్నుతుందో గ్రహించి మాస్కో దిద్దుబాటు చర్యలు చేపడితే రెండు దేశాల ఆర్థిక ప్రగతికి పునాది పడుతుంది. ఇరుగు మంచి, పొరుగు మంచి, తరాల తరబడి ఇదే భారత విధానం. చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. భారత విదేశాంగ విధానము అదే. తుపాకుల మూతతో దద్దరిల్లే పొరుగు దేశాలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అన్న విషయం గ్రహించిన భారత్ ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఆసియా దేశాలతో సఖ్యతకే ప్రాధాన్యత ఇస్తోంది. ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తోంది. అందులో భాగంగా అంతర్గత సమస్యలతో అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్కు చేదోడుగా నిలబడింది. చిరకాలం నిలిచిపోయే కానుక ఇచ్చింది. తాలిబన్ల అరాచకాలు, అల్-ఖైదా ఆగడాలతో నిత్యం మండే రావణ కాష్టం. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తావన రాగానే కళ్ల ముందు మెదిలే అంశాలివే. అలాంటి రణభూమిలో శాంతి, సుస్థిరత కోసం నాటి ప్రధాని వాజ్పేయి వేసిన విత్తు నేడు మొలకెత్తింది. రెండు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయం లాంటి పార్లమెంట్ భవనం ఆఫ్ఘనిస్తాన్ నడిబొడ్డున అంతెత్తున కొలువు తీరింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్ని సరికొత్త స్థాయికి చేర్చే దిశగా పడిన కీలక ముందడుగు ఇది. ఉగ్రమూకల బాంబు దాడులు, తుపాకీ మోతలకు ప్రపంచ దేశాలే భయకంపితులైన సమయంలో 2004లో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు రబ్బానీ అభ్యర్థన మేరకు ప్రజాస్వామ్యానికి కిరీటమైన పార్లమెంట్ భవనాన్ని నిర్మించే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు వాజ్పేయి. తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ 2005 ఆగస్టులో హెరాత్ ప్రావిన్స్ లో పునాదిరాయి వేశారు. 2015 డిసెంబర్కి నిర్మాణం పూర్తయింది. మాటిచ్చిన వాజ్పేయి పుట్టినరోజు నాడే ఆఫ్ఘాన్ పార్లమెంట్ ప్రారంభమైంది. అక్కడి ఉగ్రమూకలకు ఇష్టం లేకపోయినా దాయాది పాకిస్తాన్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా భారత్, ఆఫ్ఘనిస్తాన్ స్నేహం కొనసాగుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం, రాజకీయ పునర్నిర్మాణంలో ప్రయత్నంలో భాగంగా 2011లో రెండు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అనంతరం ఢిల్లీ, కాబూల్ మధ్య బంధం మరింత బలపడింది. ఈ ఒప్పందం ఫలితంగా 2014లో రెండు దేశాల మధ్య పరస్పర రాజకీయ, భద్రత, ఆర్థిక సంబంధాలు ఏర్పడ్డాయి. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి మౌలిక సదుపాయాలు, విద్య, సాంకేతిక అభివృద్ధికి భారత్ తోడ్పాటు అందిస్తోంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని సహజ వనరులను వినియోగించుకుని వారి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా 2014 జనవరిలో ఢిల్లీలో జరిగిన ఆసియా దేశాల సదస్సులో భారత్ అన్ని దేశాలను కోరింది. 2014 అక్టోబర్లో బీజింగ్, డిసెంబర్లో లండన్లో జరిగిన సదస్సుల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి.
ఉగ్రముప్పు ఉన్న 2014 జులైలో కాబూల్లో భారత రాయబార కార్యాలయం తిరిగి తెరుచుకుంది. 2014 సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం తెలుపుతూ నిర్మించతలపెట్టిన జాతీయ పార్క్ నిర్మాణానికి భారత్ $1 మిలియన్ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నూతన బంధానికి బీజం 2012-2013లో హమీద్ కర్జాయ్ భారత్లో చేసిన పర్యటనలోనే పడింది. ఆ సమయంలోనే ఆయన భారత్తో 4 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2014 మేలో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం, నవంబర్లో జరిగిన నాయకత్వ సదస్సులో భారత ప్రథమ ప్రధాని నెహ్రూ 125వ జయంతిలోనూ హమీద్ పాల్గొన్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నాయకత్వ మార్పు జరిగినా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి అవరోధం ఎదురు కాలేదు. 2014 నవంబర్లో ఖాట్మాండులో జరిగిన సార్క్ సదస్సులో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని అష్రఫ్ ఘనీతో మోదీ చర్చలు జరిపారు. అనేక సార్లు భారత్ ఆఫ్ఘాన్ నేతలు, అత్యున్నత స్థాయి అధికారుల మధ్య అనేక చర్చలు జరిగాయి. ఇవన్నీ భారత్ ఆఫ్ఘాన్ సంబంధాలను బలోపేతం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ శాంతి, సుస్థిరత, శ్రేయస్సుకు భారత్ $2 బిలియన్ వెచ్చిస్తోంది. ఆఫ్ఘాన్లో ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 57 ప్రాజెక్టులు చేపట్టింది. ఇదంతా ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ సుస్థిరత మనకు ఎంతో అవసరం కాబట్టి అని చెప్పక తప్పదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతర్జాతీయ సమాజంలో భాగమయ్యేందుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక దృక్పథాన్ని మార్చుకుంటోంది. దేశాభివృద్ధికి, శాంతి పరిరక్షణకు భారత్, అమెరికా, నాటో సహాయం అత్యవసరమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు స్నేహహస్తం అందిస్తోంది. ఆఫ్ఘాన్కు సాయం చేస్తున్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. భారత్ 2001 నుంచి ఇప్పటి వరకు $2 బిలియన్ ఆఫ్ఘాన్కు సహాయంగా అందించింది. ఆఫ్ఘనిస్తాన్లో మౌలిక సదుపాయాల కల్పనకు, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు భారత్ అందించిన సాయం అపారమైనది. అక్కడి ప్రభుత్వం ఆహార భద్రత కోసం మన దేశం నుంచి దిగుమతయ్యే గోధుమల మీదే ఆధారపడుతోంది. 2001 నుంచి ఇప్పటిదాకా 10,000కు పైగా ఆఫ్ఘాన్ విద్యార్థులు భారత ఉపకార వేతనాలపై చదువుకున్నారు. వారిలో సుమారు 7,000 మంది సాంకేతికంగా నైపుణ్యం సాధించి ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఉపకార వేతనాలతో 8,000 మంది ఆఫ్ఘాన్ విద్యార్థులు భారత్లోనే వివిధ కళాశాలల్లో డిగ్రీలు పూర్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ నిర్మిస్తున్న సాల్మా డ్యాం సైతం త్వరలో పూర్తి కానుంది. ఇది పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్కు 42 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాక 80,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు అందనుంది. భారత్ ఆఫ్ఘాన్ల మధ్య వ్యాపార బంధము దృఢపడుతోంది. రెండు దేశాల మధ్య 2013-14 ఆర్థిక సంవత్సరంలో $680 వాణిజ్యం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య రాకపోకలు పెరుగుతున్నాయి. కాబూల్, ఢిల్లీ మధ్య రోజుకి 5 విమానాలు తిరుగుతున్నాయి. వాటి ద్వారా ప్రతిరోజు 1000 మంది ఆఫ్ఘానీలు భారత్ వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య పర్యాటకులే. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటి వరకు ఎవరూ దృష్టి సారించని వ్యవసాయ ఆధారిత, ఐటీ ఆధారిత రంగాల్లో వ్యాపారాలపై భారత పారిశ్రామికవేత్తలు దృష్టి సారించారు. ఇప్పటికే సుమారు 100 మంది భారత మధ్య తరహా పారిశ్రామికవేత్తలు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టారు. మౌలిక సదుపాయాల రంగంలో భారత పెట్టుబడులను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము కోరుకుంటోంది. ఆఫ్ఘాన్, భారత్ మధ్య సోదర నగరాల ఒప్పందము చర్చకు వచ్చింది. ఢిల్లీ, కాబూల్, ముంబై, కాందహార్, అజ్మీర్ షరీఫ్, హెరత్, హైదరాబాద్, జలాలాబాద్, అహ్మదాబాద్, అసదాబాద్ నగరాలు సహా అసాం, హెల్మాండ్ రాష్ట్రాల మధ్య సోదర ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే ఆఫ్ఘాన్, భారత్ మధ్య పర్యాటక, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆఫ్ఘనిస్తాన్కు పార్లమెంట్ భవనం నిర్మించి ఇవ్వడం ద్వారా అభివృద్ధిలో ఆసియా దేశాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామనే సంకేతం భారత్ ఇవ్వగలిగింది. ఇరుగు పొరుగు సఖ్యతగా, స్నేహపూర్వకంగా ఉంటే ఐక్యంగా అభివృద్ధి చెందవచ్చనే సందేశాన్ని పంపింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.